వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్రానికి వైజీనోమ్ వ్యాలీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బల్క్ ట్రక్ తయారీ కేంద్రంగా ఇది దేశానికి దిక్సూచి అవుతుందన్నారు. అత్యాధునిక సాంకేతికత పెట్టుబడుల వృద్ధిలో ఫార్మా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఈ వ్యాలీ రూపుదిద్దుకుంటుందని వివరించారు. సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇది బలమైన అడుగుగా నిలుస్తుంది అని అభిప్రాయపడ్డారు. తెలంగాణను ఫార్మా గ్లోబల్ హబ్ గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నూతన విధానాలతో దిశగా రంగాలు పుంజుకుంటున్నాయన్నారు. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే 35% బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా 4 వ్యాక్సిన్లలో 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్ హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నామో ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం దాదాపుగా 60 సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో ప్రారంభించడంతో అక్కడ రీసెర్చ్లో పాల్గొన్న డాక్టర్లు చాలామంది ఈరోజు పెద్ద పెద్ద సంస్థల్ని, నాకు తెలిసి రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, ఎస్ఓఎల్ కావచ్చు, హెటరో డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు, యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్ అనే నేను భావిస్తున్నాను. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది. దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపు 66 దేశాల నుంచి, నాకు తెలిసినంతవరకు ఏఐజీ 66 దేశాల నుంచి ఈరోజు పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించే స్థాయికి ఏఐజీ చేరుకున్నది అనంటే ఇది మనందరికీ గర్వకారణం. దీన్ని ఇంకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా ఉన్నాం. రాబోయే 100 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక ఆలోచన. ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ప్రభుత్వం చుట్టూ పెట్టిన ఆంక్షలపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ వస్తున్నారంటే ఎందుకు భయపడుతున్నారు? హెలీప్యాడ్ కు పర్మిషన్ ఇవ్వకుండా జనాలు రాకూడదని వింత ఆంక్షలు పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. హెలీప్యాడ్ స్థలం కేటాయింపుపై అధికారులు వారం రోజులుగా మాట మార్చుతూ ఏర్పాట్లకు అడ్డుపడుతున్నారని చెప్పారు. ఈ కారణంగా జూలై 3న జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడిందని వెల్లడించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, ప్రజల మద్దతు భయంతోనే ఇటువంటి చర్యలు చేపడుతున్నారని అన్నారు. జగన్ పర్యటనలకు అడ్డుకోవడం రాజకీయం కాదు, ఆత్మ వంచన అని పేర్కొన్నారు. పర్మిషన్ కూడా పెట్టుకోవడం జరిగినప్పుడు ఈ హైవే మీద ఇబ్బందిగా ఉంటుంది, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టి హైవే కాకుండా ఎక్కడన్నా కొంచెం కార్నర్ ప్లేసెస్ లో మీరు హెల్ప్యాడ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అధికారులందరూ కూడా తెలియజేశారు. అయితే అందులో భాగంగా సరే మేము కూడా సహకరించాలా, ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ ఇబ్బందులు లేకుండా, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలన్న ఆలోచనతో తప్పకుండా వారి మాటను గౌరవించి జైలుకి వెనకాల ఉన్నటువంటి కొత్తూరు, అంటే అక్కడైతే హైవే కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాదు, మరి కొత్తూరులో మనం ఒక మంచి ప్లేస్ ని, ఒక మంచి ఏరియాని హెలిప్యాడ్ నిర్మాణం కోసం పర్మిషన్ కోసం 27వ తారీఖున అంటే ఒక్క వారం రోజుల క్రితమే అధికారులకు లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున. అక్కడి నుంచి కనుక అయితే జైలుకు రావాలన్నా 3 కిలోమీటర్ల లోపే మనకి దూరం ఉంది. ఒకవేళ జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని ఏ కారణం మీదనైనా కూడా పీటీ వారెంట్ మీద కానీ లేదనుకుంటే పోలీస్ కస్టడీ మీద బయటకు కనుక తీసుకెళ్లిన పరిస్థితి కనుక ఆ రోజు ఉండుంటే ఆ రోజున ములాఖత్ అదే గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి వీలు కానప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి ఇంటికి రావడానికి కూడా ఆ ప్లేస్ అయితే కన్వీనియంట్ గా ఉంటుంది, ఏదైనా కూడా 3 కిలోమీటర్ల లోపే ఉంటుందన్న ఆలోచనతో కొత్తూరులో ఒక మంచి సూటబుల్ ప్లేస్ ని పర్మిషన్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి కానీ అధికారులందరికీ కూడా లెటర్ పెట్టడం కూడా జరిగింది. అయితే 7 రోజుల క్రితం మేము లెటర్ అన్ని కూడా సబ్మిట్ చేస్తే ఆ రోజు దాన్ని అంతా కూడా బాగుందని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వకుండా 2 రోజుల క్రితం నుంచి ఆ ప్లేస్ ని మీరు అది కాకుండా వేరేది తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఏమీ చెప్పరు. సరే అప్పుడు చెప్పాం, ఒకవేళ కనుక ఆ ప్లేస్ కాకపోతే హైవే మీద మేము మొట్టమొదటిగా సూచించినటువంటి ప్లేస్ అయినా కూడా మాకు కనుక మీరు పర్మిషన్ ఇస్తే ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి, మేము అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకుంటామని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ 2 కూడా ఇవ్వము, మీరు ఇంకా కూడా జైలుకి అతి దగ్గరగా 1 కిలోమీటర్ దూరంలోనే మీరు హెలిప్యాడ్ నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి
వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా గుండెపోటుతో మృతి చెందిన అభిమాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్ ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన జయవర్ధన్ తండ్రి భాస్కర్ రెడ్డి తన కుమారుడి మరణంపై తప్పుడు కథనాలు రాయవద్దని వేడుకున్నారు. జగన్ ను చూసేందుకు వెళుతున్న సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనే గుండెపోటుతోనే కూలిపోవడం జరిగిందని, ఇది ఎవరి తప్పు కాదని స్పష్టం చేశారు. తమ కుమారుడు జగనన్న పట్ల గాఢమైన ప్రేమతో అక్కడికి వెళ్లాడని, ఈ విషాద ఘటనపై దురుద్దేశపూరిత వార్తలు ప్రచురించవద్దని కోరారు. జగన్ తమను పిలిపించి ధైర్యం చెప్పారని, ఏ పరిస్థితుల్లోనైనా అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. పార్టీ నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సేద తీర్చుకున్న తర్వాత మళ్ళీ జగనన్న దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ జగనన్న చూడటానికి లేచి ఉద్రేకానికి లోనయ్యి అక్కడ పడిపోయి ఆ బాబు గుండెకి చనిపోయాడండి. ఇది ఎవరి తప్పిదము కాదు, ఎవరి వల్ల ఏమి జరగలేదు. దీన్ని అనవసరంగా వేరే విధంగా కథనాలు రాయొద్దండి. దయచేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. మా బాబు చాలా మంచి వ్యక్తి అండి. అందరికి కూడా తల్లో నాకులాగా ఉండేవాడు. మా కుటుంబంలో ఒక 60-70 మంది ఉన్నారండి. అందరికి కూడా ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అంత మంచి పని పోగొట్టుకుని మా కుటుంబం శోక సముద్రంలో ఉన్నాం. ఇది జగనన్నకు తెలిసి ఈరోజు మమ్మల్ని జగనన్న వెళ్ళడం జరిగింది. వెళ్ళి జగన్ గారిని కలిసాము. కలిస్తే ఏంటమ్మా ఏంటి ఎలా అని చెప్పేసి పరామర్శించేసి, మీరు అధైర్యపడవద్దు, మీకు కొడుకు లేని లోటు మేము తీరుస్తాము, నేనున్నాను. అబ్బాయి విజిల్స్ అన్ని ఫోటోలు చూశాను. నాకెంత ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉన్న కార్యకర్తను పోగొట్టడం నాకు చాలా బాధగా ఉందని అన్ని ఓదార్చారు. అలానే భార్గవరెడ్డి అన్న మా సత్తెనపల్లి ఇన్ఛార్జ్ అండి, సమన్వయకర్త. మా బాబు విషయం జరిగిన కానించి లాస్ట్ వరకు కూడా ప్రతి విషయంలో మాకు అండగా ఉండి సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, ధైర్యం ఇస్తూ, ఓదారుస్తూ చాలా గొప్పగా మాకు అండగా నిలబడి ఉన్నాడు. అన్న కూడా జగనన్న దగ్గరికి వచ్చి కల్పించేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే మాకు ఓదార్చి, మీకున్నాము, మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేదు, మేము అండగా ఉన్నాం, పార్టీ అండగా ఉంటుంది, మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే డాక్టర్ భార్గవరెడ్డి అన్న కలవండి, అది నా దృష్టికి తీసుకొస్తాడు, మీకు నేను ఏదైనా సరే చేసి పెడతాను, మీరు ధైర్యంగా ఉండండి, మీకు కొడుకు లేని లేటు నేను తీరుస్తాను అని ధైర్యం ఇచ్చి చాలా గొప్పగా ఓదార్చి హ్యాపీ చేశారండి. మమ్మల్ని ఓదార్చడానికి మా ఇంటికి విడుదల రజనీ గారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు, చిన్నబాబు గారు, మహేష్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, అలాగ ఊర్లో ఉన్న నాయకులు, శ్రేయభిలాషులు, బంధువులు అందరూ వచ్చి కూడా మమ్మల్ని బాగా ఓదార్చి ధైర్యం ఇచ్చి, ధైర్యంగా ఉండు, జరిగింది ఏం లేదని ఓదార్చి మంచి ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేశారండి. అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రిపేర్ అవుతున్నాడు. 3 అటెంప్ట్లు ఇచ్చారు, 4వ అటెంప్ట్ కూడా ఇవ్వబోతున్నారు ఈ 2025లో. ఎలాగైనా అది సాధించాలన్న పట్టుదలతో ఆ ప్రయత్నంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ విజయవంతంగా జరగడంతో గ్రామస్థాయి కమిటీలలో కొత్త ఉత్సాహం నెలకొందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. వినూత్నంగా నిర్వహించిన ఖర్గే మీటింగ్ పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని తొలగించి స్పష్టతను తీసుకువచ్చిందన్నారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు, నాయకులు తళుక్కున పార్టీ పునర్వ్యవస్థీకరణకు బలమైన మద్దతుగా నిలుస్తుంది అని అభిప్రాయపడ్డారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేర్చాలన్నది ఖర్గే ప్రసంగం సారాంశమని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మరొకసారి బలోపేతమై ప్రజల్లో విశ్వాసం సంపాదించేందుకు ఈ మీటింగ్ మైలురాయిగా నిలుస్తుందని బచ్చి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులతో, అట్లాగే మండల ప్రెసిడెంట్తో, గ్రామ శాఖల అధ్యక్షులతో ఇప్పటికే వారికి సంపూర్ణమైనటువంటి సమాచారం అందించడం జరిగింది. వారందరూ పిలుపు ఇవ్వటం కూడా జరిగింది. కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించడానికి ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ శాఖల అధ్యక్షులకి, మండల ప్రెసిడెంట్లకి, జిల్లా ప్రెసిడెంట్లకి అందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రేపొద్దున తెలంగాణ మోడలే దేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉంది. మొట్టమొదటిసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మనకే అవకాశం ఇచ్చినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ధన్యవాదాలు చెప్తూ, మీ అందరూ కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఒక దేశ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడితో
కలవటానికి మాట్లాడటానికి మొట్టమొదటిసారి మన వైఎస్ జగన్ పర్యటనలన్నీ అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. హెలీప్యాడ్ కు అనుమతి ఇవ్వకుండా జగన్ పర్యటనలపై నిర్బంధాలు విధిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. చంద్రబాబుపై పదుల సంఖ్యలో కేసులున్నా వాటిలో కొన్నింటిపై స్టేలున్నాయంటూ రాజకీయాలను తారుమారు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రజల మధ్యకి వెళ్లకూడదన్న కుట్రయే ఈ ప్రయత్నమని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కోణంలో వాడుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలే కాదు ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలకు న్యాయమైన అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కారుమూరి హితవు పలికారు. రోడ్ లేని ప్లేస్ లో తుమ్మ చెట్లు ఉన్న కాడ మీకు పర్మిషన్ ఇస్తామని చేస్తే ఎక్కడవుతుంది, ఎక్కడొస్తుంది? ఆ సన్న సందులో పొరపాటునిది మరి బీపీ కారు 4,400 టన్నుల కారుని ఆ మట్టి రోడ్లో కూరుకుపోతే ఎట్లా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఎక్కువ ఉంది, ప్రజలు ఎక్కువ వస్తున్నారు, దీన్ని లేకుండా చేయాలి, అసలు వెళ్లకుండానే చేయాలి అనే దురుద్దేశంతో దుర్మార్గంతో ఆలోచనతో చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేట్ కేసులు ఉన్నాయి అన్నీ కూడా అప్పుడు లక్ష్మీపార్వతి పెట్టిన కేసులు అన్నీ 52 కేసులు ఉన్నాయి. అవి స్టేల మీద కొనసాగుతున్నాయి. అవి కాకుండానే 19 కేసుల దాకా ఆయన స్వహస్తాలతోటి ఆయన అఫిడవిట్లో ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చారో 19 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆ 19 కేసులు ఉండటమే కాకుండా మొన్న ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. మరి ఆ జైలుకి వెళ్ళొచ్చింది కూడా ఎవరికి తెలియదు అనుకుంటారా ప్రజలు? ఆయన ఎప్పుడు కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడతారు, నిజం ఎరగడైనా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, మన చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటారు, చంద్రబాబు నాయుడు గారు నిజం పలకరు, నిజం పలికితే తల 1000 చెక్కలు అవుతున్న మాట ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉంటారు. అంచేత వాస్తవాలు ఆయన చేతులతో అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది కూడా 19 కేసులు ఉన్నాయని పెట్టింది కూడా ఆయన చేతితో పెట్టింది కూడా. కనకచెర్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనంగా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి పేరుతో నాగార్జున సాగర్ కుడి కాలువను విస్తరించి రోజుకు 2 టీఎంసీలు కృష్ణా జలాలను తరలించే కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిజాయితీగా పోరాడాలని తెలంగాణ ఉగ్ర హెచ్చరించారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత సీఎం ఉద్ధరిస్తున్నప్పటికీ అసలు దిశలో పోరాటం జరగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో 0 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట. 2 అంతలు చేసి ఆ 80వ కిలోమీటర్ దగ్గర బొల్లపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం. ఎప్పుడైనా నాగార్జున సాగర్ లో వరదలు వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించి బోర్లేపల్లిలకు పెట్టుకుంటాము అంటుంటారు. అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారు అన్నట్టు. వరద పేరు మీద నాగార్జున సాగర్ ను కూడా ఖాళీ చేస్తారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల, తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల అది సిఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది, తెలంగాణ చేతికి వెళ్ళి బయటకు పోయింది. ఇప్పుడు ఏంది, కృష్ణాలో ఎప్పుడైనా నీళ్లు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు 2 టీఎంసీలు తీసుకుపోయి బోలేపల్లిలో పెట్టుకుంటాం, అలా 150 టీఎంసీ రిజర్వాయర్ కడతామంటారు. అంటే ఇటు కృష్ణ నీళ్లు లావట్టుకో, కృష్ణలో నీళ్లు లేవనుకో అటు గోదావరి నీళ్లు లావట్టుకపోతారట. అంటే 2 రకాలుగా తెలంగాణకు దెబ్బతలుగుతుంది. ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి. ఈ చిచోర రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి ఉంటది పోతది, కానీ ద్రోహం చేయక. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహివి అని నీకు ముద్రపడ్డది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడు జై తెలంగాణ అనలే, ఎన్నడు రాజీనామా చేయలే. చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే. మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు. చిల్లర మనల మానే
ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాస్ చేసి ఇంటర్న్షిప్ పూర్తి చేసిన యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి డాక్టర్ సితిరి అప్పలరాజు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పలాసలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది దాటుతున్న వీరికి పీఆర్ నిరాకరించడం దుర్మార్గమన్నారు. దేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల కొరత, ప్రైవేట్ కళాశాలల ఖరీదుతో విద్యార్థులు విదేశాలకే వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యారన్న కారణంతో రిజిస్ట్రేషన్ అడ్డుకోవడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా అదే తరహా బోధన జరిగిందని ఇప్పుడు దాన్ని సాకుగా చూపడం అవివేకమన్నారు. యువ వైద్యుల భవిష్యత్తులో ఆడుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైద్యుల సమస్యపై జగన్ ప్రభుత్వం బాధ్యత వ్యవహరిస్తుందన్నారు. మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివి 5-5.5 సంవత్సరాలు ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది, FMGE. ఫారెన్ మెడికల్ నార్మ్ ఏంటంటే FMGE ఒక 1 year మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలి. జనరల్ గా ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ అక్కడ లో అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ కి ఎలవెన్స్ ఇవ్వడానికి ఒక NMC కొత్తగా రూల్ పెట్టింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని. చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 year ఇంటర్న్షిప్ 1 year అయితేనే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాస్ చేసి ఇంటర్న్షిప్ పూర్తి చేసిన యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన అర్హతలు ఉన్న 13 నెలలుగా పీఆర్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. న్యాయం కోరిన వారిపై పోలీసులు దాడి చేసి అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. డాక్టర్స్ డే రోజునే యువ వైద్యుల స్టేషన్ కి ఇచ్చుకెళ్లి అవమానించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరు చదివినా ఏ వర్గమైనా ప్రభుత్వం వేధింపులకు అతీతం కాదు అని చెప్పారు. వైఎస్ఆర్సీపీ యువ వైద్యులకు అండగా ఉంటుందని, పీఆర్ వచ్చే వరకు ఈ ప్రభుత్వ మెడలు వంచే వరకు పోరాడతామని గోపిరెడ్డి హెచ్చరించారు. మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు తమ పిల్లల్ని డాక్టర్ చదివించుకోవాలని తపన పడుతూ ఒక ఆశయంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవాలని వాళ్ళ ఇల్లుని తాకట్టు పెట్టి, కొంతమంది బ్యాంకు లోన్లకు వెళ్ళి ఆస్తులు అమ్ముకొని వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని MBBS చదివించాలన్న ఒక తపనతో, డాక్టర్ చేయాలన్న తపనతో వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ చదివించుకోవాలనుకుంటున్నారు. అలాంటి తరుణంలో మన రాష్ట్రంలో ఎక్కడైతే MBBS సీట్లు రాలేదో, వైద్య విద్య పూర్తి చేయలేకపోతున్నారో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ, వీళ్ళు పెడుతున్న నీట్ ఎగ్జామ్లో పూర్తిగా మార్కులు రాని వాళ్ళు, తక్కువగా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇతర దేశాలు, చాలా దేశాలు, చైనా కానీ, వాళ్ళ ఫిలిప్పైన్స్ కానీ, యుక్రెయిన్ కానీ, ఇలాంటి దేశాల్లో తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎలా చదివించుకున్నారు? కోట్లు ఖర్చు పెట్టి చదివించుకుంటున్నారు. సుమారు లక్షలు కాదు, కోట్లు ఖర్చు అవుతుంది. కోట్లు ఖర్చు పెట్టుకొని చదువుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత FMG ఎగ్జామ్, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మన NIC, నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క ఎగ్జామ్కి ఈక్వల్గా, NMCకి ఈక్వల్గా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్, ఈ రిజిస్ట్రేషన్ చేయటం లేదని శాంతియుతంగా నిరసన చేస్తున్న ఈ వైద్య విద్యార్థులు 40% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఖమ్మంలో విలేకరులతో మాట్లాడిన ఆమె కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం జూలై 17న రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఈ ఉద్యమం ప్రతి బీసీ బిడ్డ పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ హక్కుల కోసం ఖమ్మం జిల్లా ప్రజలు ముందుండాలని సూచించారు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుదేనని కవిత స్పష్టం చేశారు. ఖమ్మం ఉద్యమాల గడ్డగా పేరొందిందని గుర్తు చేశారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కార్యకర్తలు కూడా మరి అన్న లేకపోవడం మాకు నియోజకవర్గంలో పెద్ద లోటు అని చెప్తా ఉన్నారు. వారందరికి కూడా ధైర్యం ఇస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వైరా నియోజకవర్గంలో తప్పకుండా మళ్ళీ మనం
గులాబీ దళాన్ని గులాబీ జెండాను బలంగా కాపాడుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధైర్యంగా ఉండవలసిందిగా కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇవాళ ఎక్కడ చూసినా కూడా వానలు పడుతున్నాయి. రైతులందరూ కూడా మరి రైతు బంధు రైతు భరోసా వేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా నేను ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి పర్యటన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. రైతు భరోసా వేసి ఏదో ఎన్నికలకు పోదామని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా రైతులు ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నారు. ఎక్కడికి పోయిన రైతన్నలు ఒకటే మాట చెప్తున్నారు, ఏదో కంటి తుడుపుగా మాకు రైతు బంధు వేసి ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం, ఎన్నికల కోసం మాత్రమే రైతుల్ని తలుచుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న విషయం ఇవాళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా తెలుస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వడ్ల విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి అన్ని అర్హతలు సాధించిన యువ వైద్యులను కూటమి ప్రభుత్వం అన్యాయంగా వేధిస్తుందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ 13 నెలలుగా 1500 మందికి పైగా యువ వైద్యులు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం తలుపు తడుతున్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీ ఎదుట ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను టెంపుల్లో ఒరషెస్ స్టేషన్కు తరలించడం ప్రభుత్వ కర్కశ ధోరణికి నిదర్శనమన్నారు. నిబంధనల ప్రకారం ఎన్ఎంసీ పరీక్ష పాస్ చేసి ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం పిఆర్ ఇవ్వాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. మాకు ఇవ్వాల్సిన పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇమ్మని అడుగుతున్నారు. లేకపోయిన తర్వాత కేవలం ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పటం, వాళ్ళకి దారాదత్తం చేయటం, ఈరోజు పేద విద్యార్థులు వైద్య విద్య దూరం చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు ఇక్కడ సీట్లు చేరక అవకాశం లేక విదేశాల్లో వివిధ దేశాల్లోకి వెళ్ళి విద్యను చదువుకుంటూ ఉంటే అక్కడ విద్యను పూర్తి చేసుకొని మన దేశానికి వచ్చి సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు మినిమం సర్టిఫికేట్లు వాళ్ళకి పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సింది వాళ్ళు డిమాండ్ అడుగుతుంది. ఒకటే డిమాండ్ అడుగుతుంది విద్యార్థులు కూడా, మాకు ఇవ్వాల్సిన పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇవ్వమని అడుగుతున్నారు. లేకపోతే మా ఇంటర్న్షిప్ సంబంధించిన సర్టిఫికేట్లు ఇవ్వమంటున్నారు. పిఆర్ మాకు రావాల్సిన పిఆర్ ఇవ్వమంటున్నారు. 13 నెలలుగా ఆ 1500 మంది పైచులకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. వంశీని అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. ఇది సునకానంద చర్యగా వర్ణించారు. వంశీపై కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వంశీ గన్నవరం వదిలి పారిపోవడని ప్రజల్లో ఆయనకు మరింత సానుభూతి పెరిగిందని పేర్కొన్నారు. వంశీ వంటి ధైర్యవంతులను నిరుత్సాహపరిచే ప్రయత్నాలు కోలాహలంగా ముగుస్తాయని హెచ్చరించారు. తప్పుడు కేసుల ముసుగులో దాడులు చేయడం కూటమి ప్రభుత్వ దివాలా విధానానికి నిదర్శనమన్నారు. వంశీని ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతారని ధీమా వ్యక్తం చేశారు. తీసుకొచ్చారు, ఏం చేస్తారు? కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? ప్రజల్లో, మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అల్టిమేట్గా రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు. కేసులన్నీ తప్పుడు కేసులు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా మృతి చెందిన చీలి సింగయ్య మరణంపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్తను ఎవరో అంబులెన్స్ లో ఏం చేశారో తెలియదని, చిన్న గాయాలతో చనిపోతాడనే అనుమానం తమకు కలుగుతుందన్నారు. ఆ రోజు సింగయ్య బాగా మాట్లాడేవాడని, అంత సడన్ గా ఎలా మరణించాడో అర్థం కావడం లేదని వాపోయారు. వైసీపీ కార్యకర్తలు ఆటోలో తీసుకువెళ్దామన్నా అంబులెన్స్ లోనే తీసుకువెళ్లిందని పట్టుబడ్డారని చెప్పారు. అంతేకాక మృతి చెందాక మంత్రి లోకేష్ వర్గానికి చెందిన 50 మంది వారి ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.
జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు. మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. ఆ మాట వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. ఆ మాటే చెప్పారు వాళ్ళు, కానీ మేము నమ్మలేదు. అది మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్ని మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయిందండి. ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వెంకట్ చికిత్సకు భారీ ఖర్చులు అవసరం కావడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య, కూతురు మీడియా ద్వారా ప్రజలకు, సినీ ప్రముఖులకు సాయం చేయాలని విమ్రంగా విజ్ఞప్తి చేశారు. ఇక దయచేసి మా ఫ్యామిలీని ఆదుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిష్ వెంకట్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరోసారి మానవతా మనోభావంతో సాయపడేలా పలువురు ముందుకు రావాలని వెంకట్ కుటుంబం కోరుతోంది. అదే హ్యాండ్ కి కెమెరా ఉందండి ఇక్కడ జాయింట్ లో హీరో రామ్ చరణ్ అభిమానులకు బాధ పెట్టిన తన వ్యాఖ్యలపై నిర్మాత శిరీష్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. చరణ్ పై తనకు గౌరవం ఉందని, అతనితో మంచి సంబంధం ఉందని స్పష్టం చేశారు. గేమ్ చేంజర్ సినిమాపై ఇచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తిగత దూషణగా భావించవద్దన్నారు. ఎవరికైనా తన వ్యాఖ్యలు బాధ కలిగించినట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నారన్నారు. చరణ్ అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తున్నా అని తెలియజేశారు. ఈ వివరణలో అభిమాన వర్గాల్లో కొంత ఉపశమనం కనిపించింది. సోషల్ మీడియా వేదికగా శిరీష్ కు మరింత స్పందన వస్తోంది. అంత మూర్ఖుని కాని నేను, దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే, ఆయన చెయ్యొద్దు అని ఉంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి ఆ రోజు ఇబ్బందులో ఉంటారేమో ఫైనాన్షియల్గా అనుకుంటూ కూడా ఆయన, ఎందుకంటే పెద్దగా బడ్జెట్ అయిన సినిమా కాబట్టి మీరు మంచిగా దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన. ఆయనను ఎందుకు అవమానపరుస్తాం? దయచేసి నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. దయచేసి మా రిలేషన్ పాడు చేయొద్దు. మాకు మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రాజెక్టు రెడీ అయింది. నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం. అలాంటిది అనవసరంగా మా ఇద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలు తీయకండి అని అందరినీ. ఇవి తెలిసిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.